హాయ్ అండి, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు వన్ మోర్ డైలీ బ్లాగ్. ఈ రోజు అయితే మా పిల్లలు స్కూల్కి వెళ్ళిపోగానే ఫాస్ట్ గా వైట్ రైస్ అలాగే కొంచెం అంతా గోంచారు అనమాట. ములంకాయలు తర్వాత సొరకాయ అన్ని వేసేసి గోంచారు అయితే వండేశాను. ఇంకా ఒక పక్క అయితే గుడ్లు ఉడకడానికి పెట్టాను. గుడ్లు కూడా ఉడికిపోతున్నాయి. ఈ రోజు అయితే ఎగ్ ఫ్రై కర్రీ లాగా చెయ్యాలనుకుంటున్నాను. ఈ రోజు వంట ఫాస్ట్ గా కంప్లీట్ చేసేసిన తర్వాత కొంచెము హాల్లో సోఫా ఏరియా అదంతా కూడాను క్లీన్ చేయాలనుకుంటున్నాము. ఎప్పటికప్పుడు క్లీన్ చేస్తున్నా గానీ ఇంకా బోల్డ్ అంత డస్ట్ వచ్చేస్తూనే ఉంటుంది అనమాట. అదైతే క్లీన్ చేస్తాము. ఇంకా మా బావ అయితే ఇంటి దగ్గర ఉన్నారు, బీ షిఫ్ట్ అనమాట. కాబట్టి మా బావ డ్యూటీ టైం అయ్యే లోపల మా పిల్లలు స్కూల్ నుండి వచ్చే లోపలే ఫాస్ట్ గా క్లీన్ చేసేస్తాము. ఇంకా వంట అందుకే ఫస్ట్ కంప్లీట్ చేసేస్తే ఇంకా ఏ టైం అయినా కానీ మనకు టెన్షన్ ఉండదు అనేసి ఇంకా వంట స్టార్ట్ చేస్తాను. ఆయిల్ హీట్ అయింది. ఇప్పుడు ఇందులోనే ఉడకపెట్టిన గుడ్లు అయితే వేసేస్తున్నాను. ఎందుకంటే ఈ విధంగా మంచిగా ఫ్రై చేసుకోవాలి. కావాలంటే ఇందులోనే కొంచెం కారం ఉప్పు కూడా వేసి ఫ్రై చేసుకోవచ్చు. నేనైతే ఓన్లీ పసుపు ఒక్కటే వేసుకుని ఫ్రై చేసుకుంటున్నాను. మీడియం టు లో ఫ్లేమ్ లో ఇలాగా ఎగ్స్ అయితే మంచి కలర్ వచ్చినంత వరకు ఫ్రై చేసుకున్నాను. ఇప్పుడు ఈ గుడ్లను సైడ్ కి తీసేస్తున్నా. నెక్స్ట్ ఉల్లిపాయలు అనేవి కాస్త ఎక్కువగానే ఉండాలి ఈ కర్రీకి, అప్పుడే బాగుంటది అనమాట. ఇందులో మనం టమాటా ఏమి వేసుకోము. ఇప్పుడు ఇందులోనే కొంచెం అంతా కరివేపాకు వేసుకుంటున్నాను. ఉల్లిపాయలు లైట్ గా ఫ్రై అయ్యాయి. ఇప్పుడు ఇందులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం వేసుకొని ఇది కూడా పచ్చివాసన పోయినంత వరకు ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడు ఇందులోనే రుచికి సరిపడా ఉప్పు, అలాగే పసుపు, అలాగే కొంచెం అంత కారము. ఆల్రెడీ మనం పచ్చిమిర్చి వేసుకున్నాం కాబట్టి కాస్త చూసి వేసుకోవడమే. కొంచెం అంతా ధనియాల పొడి, కొంచెం అంతా జీలకర్ర పొడి, అలాగే గరం మసాలా కూడా కొంచెం వేసుకుంటున్నాను. ఇవి కూడాను లైట్ గా ఫ్రై అవ్వాలన్నమాట. ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఇందులోనే కొంచెం అన్ని వాటర్ యాడ్ చేసుకోవాలి. కొంచెం వాటర్ యాడ్ చేసుకున్నాం కదా, ఇప్పుడు ఇందులోనే మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్స్ ని వేసుకోవాలి. నేనైతే తక్కువ వాటరే వేసుకున్నాను. మీకు కావాలనుకుంటే కొంచెం ఎక్కువ వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడైతే మూత పెట్టేసి ఇంకా కర్రీని ఉడికిద్దాము. నేనైతే మరి ఎక్కువ గ్రేవీ అవసరం లేదనుకుంటున్నాను, అందుకోసమనే కొంచెం వాటర్ వేసా. కాసేపు ఉడికింది, మూత తీసి చూద్దాము. ఇప్పుడు ఇందులోనే లాస్ట్ లో కొంచెం అంతా కొత్తిమీర, అంతే అనమాట. ఇంకా ఎగ్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. అంతే, కర్రీ అయితే రెడీ అయిపోయింది. మెయిన్ వంట పని అయితే కంప్లీట్ అయిపోయింది. వంట పని కంప్లీట్ అయిపోతే ఆ తర్వాత ఎంత పెద్ద పని అయినా కానీ అంతా ఈజీ అనిపిస్తుంది అనమాట. ఈ వంటే మెయిన్ టాస్క్. వంట అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా మా బావ అయితే వీడియో అప్లోడ్ చేస్తున్నారు అనమాట. కొంచెం వర్క్ ఉంది అంటున్నారు. అది అయిపోయిన తర్వాత ఇంకా నేను మా బావ కలిసి ఇంకా ఈ హాల్లో మొత్తము కూడా క్లీన్ చేస్తాము. బావా అయిపోయిందా? స్టార్ట్ చేద్దామా? 5 minutes. సరే. టీవీ దగ్గర ఒక చిన్న స్టాండ్ అయితే ఉంటది అనమాట. ఈ స్టాండ్ మీద డస్ట్ చూడండి ఎంత ఉంది. రోజు క్లీన్ చేసినా కానీ ఈ డస్ట్ అయితే వచ్చేస్తుంది. ఇంకా కొన్ని రోడ్ల మీద ఏమైనా ఎక్కువ డైలీ వెహికల్స్ ఏమైనా తిరుగుతాయా అంటే అది కూడా లేదు. మరి ఎక్కడి నుంచి వచ్చేస్తుందో ఏంటో ఈ డస్ట్ దారుణం అనమాట. రోజు క్లీన్ చేసిన, ఈ రోజు క్లీన్ చేస్తున్నా, మళ్ళీ రేపు ఎల్లుండి కల్లా మళ్ళీ ఇదే పరిస్థితి అనమాట. అసలు క్లీనింగ్ చేయలేకపోతున్నాను. ఇంకా చూడండి ఆ పైన మొత్తము కూడాను అలాగా బూజులు పట్టేశాయి. బూజులు కాదు, పట్లు పట్టేశాయి అనమాట. ఎంత క్లీన్ చేసినా గానీ ఇంకా అంతే. ఈ స్టాండ్ కూడా చూడండి మొత్తము కూడాను ఇలాగా డస్టే అనమాట. ఇవన్నీ కూడాను ఇప్పుడు క్లీన్ చేయాలి. ఇదిగోండి ఇక్కడ కూడాను మొత్తం ఇవన్నీ కూడాను పట్లు. అసలు ఎంత ఉందంటే చూడండి, ఒక్క ఈ ప్లేస్ లోనే ఎంత ఉంది. ఇంక మొత్తం అలానే ఉందనమాట. క్లీన్ చేయాలి. ఫస్ట్ అయితే ఈ టీవీ దగ్గర ఉన్న ఈ స్టాండ్ అయితే క్లీన్ చేయాలనుకుంటున్నాను. ఇంకా ఆగారు హ్యాండ్ హెల్డ్ వ్యాక్యూమ్ క్లీనర్ తో క్లీన్ చేసుకుంటాను. ఈ టీవీ దగ్గర అయితే మొత్తం క్లీన్ అయిపోయింది. మా బావ కొంచెము నేను కొంచెం అయితే క్లీన్ చేసాము. చూడండి ఇప్పటికి ముందున్న దానికి మీ డిఫరెన్స్ మీకే తెలుస్తుంది ఎంత నీట్ గా క్లీన్ అయ్యిందో. ఇంక మళ్ళీ మనం క్లాత్లతో వాటితో తుడిసే పనే లేదనమాట. నీట్ గా క్లీన్ అయిపోయింది. నెక్స్ట్ ఈ సెల్ఫ్ అయితే క్లీన్ చేసుకుంటాను. ఇంక ఇందులో ఉన్నవన్నీ తీసేస్తున్నా. ఈ స్టాండ్ అయితే క్లీన్ చేయడం అయిపోయింది. ఇప్పుడు అందులో ఉండే చిన్న బొమ్మలన్నీ కూడాను ఇప్పుడు క్లీన్ చేస్తున్నాను. ఇవన్నీ చిన్నవి కాబట్టి ఇలా చేత్తో క్లీన్ చేస్తున్నా. నీట్ గా క్లీన్ చేసేసాను. మళ్ళీ ఎక్కడక్కడ పెడుతున్నా.
ఇవైతే మేము భద్రాచలంలో తీసుకున్నాము ఈ బొమ్మలు. మా పిల్లలు ఎన్నిసార్లు ఆటకు అడిగారు, అమ్మాయి ఇవ్వ ఆడుకుంటామని. నేను అస్సలు ఇవ్వలేదు, పాడు చేసేస్తారనేసి. నెక్స్ట్ ఇది మేము పూరి వెళ్ళాం కదా, అప్పుడు తీసుకున్నాము. ఇంకొక దానికి ఒక్కొక్క స్టోరీ ఉందండి. ఇప్పుడు అన్ని స్టోరీలు చెప్తే లేట్ అయిపోద్ది. ఇంక ఈ సెల్ఫ్ అయిపోయింది. ఇంకా కిందవన్నీ కూడాను ఆల్మోస్ట్ క్లీన్ అయిపోయి ఇంకా సోఫా ఒక్కటే ఉంది. ఈ పైన కనిపిస్తున్నాయి కదా, ఇంక ఈ బూజులు అయితే నేను ఈ అగారో వెట్ అండ్ డ్రై వ్యాక్యూమ్ క్లీనర్ తో క్లీన్ చేసుకుంటాను. మా హాల్లో ఫ్యాన్ అయితే ముందు వ్యాక్యూమ్ క్లీనర్ తో క్లీన్ చేసాం. ఇప్పుడు మాది గుడ్డతో తుడుస్తుంది. దానికి మామూలుగా లేదనమాట డస్ట్. అందుకే ఫ్యాన్ స్పీడ్ తిరగట్లేదు కదా. అవును, ఎక్కడి నుంచి వచ్చేస్తుందో ఇంత డస్ట్ అసలు మా ఇంట్లోకి. ఇంక మా పిల్లలు ఆడతారు కదా, ఆడుకొని టీవీ చూస్తారు. బొమ్మలు కూడా ఈ సోఫాలు ఎరకలే అనమాట. ఇంక ఇప్పుడైతే మీదవన్నీ కూడా క్లీనింగ్ అయిపోయాయి. ఇంకా సోఫా ఏరియా క్లీన్ చేసుకుంటాను. ఆ తర్వాత కార్పెట్ క్లీన్ చేస్తా. ఇంకా దీంతో క్లీన్ చేసేస్తాను. సోఫా అయితే నీట్ గా క్లీన్ చేసేసాము. ఎంత బాగుందో అసలు. ఇంట్లో చూస్తేనేమో విపరీతంగా డస్ట్ ఉంది కదా, ఇంకా వ్యాక్యూమ్ క్లీనర్ లో కూడా బాగా డస్ట్ కలెక్ట్ అయింది. అసలు మా ఇంట్లో ఇంత డస్ట్ ఉందా అనిపిస్తుంది మాకే. అసలు చూస్తేనేమో ఓకే డస్ట్ ఉన్నట్టు కనిపిస్తుంది, కానీ మరి అంత డస్ట్ ఉంటుందని మేము అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇంక సోఫాలు అయిపోయాయి కదా, ఇప్పుడైతే కార్పెట్ క్లీన్ చేస్తాను. కార్పెట్ కూడా క్లీన్ చేయడం అయిపోయింది. ఇక్కడ ఫ్లోర్ మీద కూడా కొంచెం డస్ట్ ఉంది, మరి ఎందుకు ఇది కూడా క్లీన్ చేసేస్తా. చూడండి అసలు ఎంత డస్ట్ కలెక్ట్ అయిందో. ఇంకా ఓపెన్ చేసి అయితే ఒకసారి చూపిస్తాను. దారుణంగా వచ్చింది అనమాట డస్ట్. ఇంకా బయటకు వెళ్ళి ఇంకా ఓపెన్ చేస్తాను. ఇక్కడైతే మళ్ళీ ఫ్యాన్ తిరుగుతుంది. డస్ట్ ఇప్పుడే క్లీన్ చేసాం కదా, మళ్ళీ ఇళ్ళల్లో స్ప్రెడ్ అయిపోద్ది. ఇంకా ఈ వెట్ అండ్ డ్రై వ్యాక్యూమ్ క్లీనర్ కూడా క్లీన్ చేసేటప్పుడు యూజ్ చేసాం కదా, ఇంక ఇందులో ఎంత డస్ట్ వచ్చిందో కూడా చూపిస్తాను. ఇదైతే తీసేద్దాము. ఈ రెండు కూడా బయటకు తీసుకుని వెళ్తా. ఇదిగోండి ఎంత డస్ట్ వచ్చిందనమాట. ఇంక ఇవైతే మనం క్లీన్ చేసి పెట్టుకొని మళ్ళీ యూజ్ చేసుకోవచ్చు. అసలు వైట్గా ఉండేది అనమాట. ఎంత డస్ట్ వచ్చింది చూడండి. ఇంకా ఇందులో ఎంత కలెక్ట్ అయిందో చూద్దాము. అబ్బా, దీన్ని కూడా మనం వాష్ చేసుకొని మళ్ళీ యూజ్ చేసుకోవచ్చు. ఈ వెట్ అండ్ డ్రై వ్యాక్యూమ్ క్లీనర్ తో ఓన్లీ డ్రైగా కార్పెట్స్ ఫ్లోరే కాదు, ఇలాగ మనకి ఫ్లోర్ మీద ఏమన్నా పడుతుంది కదా, జ్యూస్లు కానీ వాటర్ కానీ ఏమైనా పడిపోయినా కానీ ఇది కూడా మనం క్లీన్ చేసుకోవచ్చు. డస్ట్ ఎలా అయితే కలెక్ట్ అవుతుందో అలాగే వాటర్ కూడా ఇందులో కలెక్ట్ అయిపోతాయి. ఇదిగోండి ఈ విధంగా వాటర్ అయితే కలెక్ట్ అయ్యాయి. మళ్ళీ మనం ఈ డ్రమ్ అంతా నీట్ గా క్లీన్ చేసుకొని మళ్ళీ మనం యూజ్ చేసుకోవచ్చు. కరెక్ట్ గా మా క్లీనింగ్ అంతా అయ్యింది. ఇంక ఈ వ్యాక్యూమ్ క్లీనర్ లో ఫిల్టర్లు అన్ని క్లీన్ చేసుకోవాలి. నెక్స్ట్ మేము ఫ్రెష్ అవ్వడమే ఉంది. మా పిల్లలు కూడా స్కూల్ నుండి వచ్చేసారు. ఇదిగోండి. How was your school? Did you enjoy your school? Yes. మా చిన్నోడు కూడా వచ్చాడు. చిన్ను, how was your school today? Did you enjoy your school? షూలు తీ. మాది మాత్రం ఈ షూలు తీయడం సాక్సులు తీయడం చిన్నప్పటి నుంచి బాగా అలవాటు చేసింది. క్లీనింగ్ అంతా అయిపోయిన తర్వాత ఇంకా నేను మా బాబా ఫ్రెష్ అయిపోయాము. మా పిల్లలు ఇద్దరు స్కూల్ నుండి వచ్చారు కదా, వీళ్ళకి కూడా డ్రెస్లు అయితే చేంజ్ చేసి ఇంకా లంచ్ చేయడానికి అయితే కూర్చున్నాం అనమాట. ఇంకా ఇదిగోండి ఎగ్ కర్రీ, ఇంకా అలాగే గోంచారు, ములంకాయ అలాగే సొరకాయ వేసేసి గోంచారు చేశాను. ఇంకా ఇదేమో వైట్ రైస్, ఏపిన అప్పడాలు ఉన్నాయి, అలాగే సలాడ్ లోకి కీరా కట్ చేశాను. ఆల్రెడీ మా వాళ్ళు వాయిస్తున్నారు.
తింటాను. మీద ఒకటి పెట్టేసుకొని శాండ్విచ్ అని చెప్పుకొని తింటున్నారు. ఇంకా మా బావకి అయితే లేట్ చేస్తే డ్యూటీకి టైం అయిపోద్ది కాబట్టి ఫస్ట్ మా బావకి హాఫ్ వేస్తా. చాలు ఒకటి చాలు. ఈ గుడ్డు కర్రీలో ఈ గ్రేవీ కలుపుకొని తినడం నాకు ఇష్టం బాగా. ఉల్లిపాయలు వేసి చేయమాది అని చెప్తాను ఎప్పుడు చేసిన. మరి ఈ వీడియోతోనే కదా వైరల్ అయిపోయినాం మనం. ఛానల్ మలపు తిప్పింది. ఎప్పుడు ఈ కర్రీ వండినా గానీ మా బావకు మాత్రం చాలా ఇష్టం అనమాట. మంచిగా తింటారు. ఇంకా అందరము తినేసాము. మా పిల్లలు అయితే సూపర్ గా సోఫాలోకి ఎక్కిపోయారు. ఇంకా మా బావ అయితే డ్యూటీకి రెడీ అయిపోయారు. ఇంక డ్యూటీకి వెళ్ళిపోతారు. బాయ్, జాగ్రత్త. లంచ్ చేయగా వచ్చిన గిన్నెలన్నీ తోమేశాను. పొద్దున్న దోశల పిండి కోసం అనేసి నానపెట్టాను కదా బియ్యము అలాగే మినపగుళ్ళు, అవైతే గ్రైండర్ లో వేసాను అనమాట. ఇదిగోండి గ్రైండర్ లో అవుతుంది. అన్ని క్లీన్ చేస్తాము. క్లీన్ చేయక ముందు క్లీన్ చేసిన తర్వాత మీరే చూడండి డిఫరెన్స్. ఇక్కడ కూడాను మొత్తము కూడాను చాలా నీట్ గా ఉందన్నమాట. ఇంకా సోఫాలు తర్వాత కార్పెట్ అంతా కూడా నీట్ గా క్లీన్ చేసేసాము. ఇప్పుడైతే బాగుంది. మా పిల్లలు మధ్యాహ్నం పూట పడుకోరు కాబట్టి ఇంకా మధ్యాహ్నమే వీళ్ళకి హోమ్ వర్క్స్ క్లాస్ వర్క్స్ అన్ని చేపిస్తా ఉంటాను. ఇంకా ప్రెసెంట్ అయితే వాళ్ళకి క్లాస్ అప్డేట్ అయితే రాలేదు. అందుకోసమనే స్కూల్లో చెప్పినవి అయితే చదివిస్తున్నాను. వన్స్ క్లాస్ అప్డేట్ వచ్చేసిన తర్వాత అసలు మా పెద్దోడు మా చిన్నోడు ఏం రాశారు ఏంటి ఏం రాయలేదు అన్ని తెలుస్తాయి. ఇప్పుడు ప్రస్తుతానికి అయితే చదువుతున్నారు. దోశల పిండి అయితే ఇంకా గ్రైండర్ లో అవుతుంది. మొన్న నేను తాటి పండుతో ఆ పల్ప్ తీసేసి తాటి పునుగులు అయితే వేసాను కదా, ఇంకొంచెం పల్ప్ అయితే ఆ రోజు ఉంచేసాను. ఇంకా పల్ప్ తో ఈ రోజు అయితే నేను తాటి రొట్టె చేయాలనుకుంటున్నాను. ఇంకా ఎలాగొస్తుందో ఏంటో. పోయినసారి పునుగులు ఆ రోజు తిన్నాక టేస్ట్ ఓకే మరి అంత సూపర్ అనేలా ఏం లేవు. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే చిన్న రవ్వ లైట్ గా చేతులాగా అనిపించింది అని చెప్పాం కదా, ఆ నెక్స్ట్ డే ఉండిపోతా నెక్స్ట్ డే తిన్నాము. ఆ నెక్స్ట్ డేకి అయితే కొంచెం కూడా చేదు లేదనమాట. అప్పుడు ఇద్దరికి తినాలనిపించింది కానీ అప్పుడు మిగిలిన కొంచెమే ఉన్నాయి, ఇద్దరు షేర్ చేసుకొని తిన్నాము. మరి ఎందుకు ఆ రోజే చేదు అనిపించి ఆ నెక్స్ట్ డేకి చేదు లేవో నాకైతే తెలీదు. మరి ఈ రోజు అయితే తాటి రొట్టె చేయాలనుకుంటున్నాను. మరి ఇది హిట్ పట్ట అవుద్దో చూడాలి. ఇంక ఇదైతే కొలుసుకున్నాను. ఒక చిన్న కప్పుతో 3 కప్పులు అయిందనమాట. ఇప్పుడు ఈ 3 కప్పుల పల్పుకి అసలు తాటి రొట్టె ఎలా చేయాలో ఏంటో నేను కూడా వేరే దాంట్లో చూసాను అనమాట. ఒక ఇన్స్టా పేజ్ లో ఒక రీల్ చూసాను అనమాట. అంటే ఆ రీల్ లో వరుసగా 4-5 రెసిపీస్ ఉన్నాయి అనమాట. ఒకే రీల్ లో 4-5 రెసిపీస్ ఉన్నాయి. ఆ ఒక్క రీల్ నేను సేవ్ చేసేసుకున్నాను ఆల్రెడీ. ఇదిగోండి బుక్ లో కూడా కొంత రాసుకున్నాను కూడాను. మళ్ళీ మర్చిపోతాను. మళ్ళీ ఏదన్నా రాంగ్ చేసి మళ్ళీ సరిగా రాలేదనుకోండి అయ్యో అనేసుకొని అనుకుంటాం కదా, అనవసరంగా వేస్ట్ అయిపోతుంది. కష్టపడిన కష్టం వేస్ట్, అంతా వేస్ట్. కాబట్టి అందుకోసమనే రాసుకున్నా. తాటి రొట్టెకి ఏంటంటే 3 కప్పుల పల్ప్కి 2 కప్పుల బియ్యం రవ్వ అయితే వేసుకోవాలంట. ఆ తర్వాత 1/2 కప్పు ఏంటది కొబ్బరి తురుము, పించ్ సాల్ట్, అలాగే మన తీయదనానికి సరిపడా బెల్లం వేసుకొని ఒక దలసరి పెనంలో ఇంకా తాటి రొట్టెలా వేసేసుకొని కాల్చేసుకోవడమేనంట. అది ప్రాసెస్. ఇంక ఇప్పుడు నేనైతే మిక్స్ చేసుకుంటాను. ఏమేమి ఎంత క్వాంటిటీలో వేసుకోవాలి ఏంటి అనేసి అయితే ఆ రీల్ లో మీకు యాజ్ టీస్ చెప్పేశాను. ఇంకా నేను కూడా యాజ్ టీస్ మిక్స్ చేసేసాక మళ్ళీ కలుస్తా. నేను ఈ కప్పుతోనే 3 కప్పుల పల్ప్ అయితే తీసుకున్నాను తాటి గుజ్జు. ఇప్పుడు ఇదే కప్పుతో 2 కప్పుల బియ్యం రవ్వ అయితే వేసుకుంటున్నాను. 2 కప్పులు అనమాట. అన్ని ఒకే కప్పుతో వేసుకోవాలి. నేను ఇదే కప్పుతో 1/2 కప్పు కొబ్బరి తురుము వేసుకుంటున్నాను. ఇందులోనే 1 పించ్ సాల్ట్ కూడాను. నెక్స్ట్ ఇందులోనే నేను బెల్లం పొడి అనమాట. బెల్లం పొడి అయితే వేసుకుంటున్నాను. ఇదైతే తీయదనానికి సరిపడేటట్టు వేసుకోవడమే, ఇంత అంతానేం లేదు. బాగా తీపి తినే వాళ్ళైతే కొంచెం ఎక్కువే తీసుకోండి. ఇప్పుడు నేనైతే కొంత అంచనాకు వేసుకున్నాను. ఇప్పుడు ఇదంతా కూడా బాగా కలుపుకుందాము. సరిపోకపోతే మళ్ళీ కొంచెం మనం బెల్లం యాడ్ చేసుకుని అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇంకా వాటర్ ఏం అవసరం లేదు, జస్ట్ ఇలా కలిపితే సరిపోతుంది. ఈజీగా కలిసిపోద్ది. దేవుడా, ఆ పునుగులు ఆ రోజు తింటే కొంచెం చేదొచ్చాయి. ఇవైనా మంచిగా వచ్చేటట్టు చెయ్యి స్వామి. అసలు ఫస్ట్ మాకైతే అంత బెస్ట్ ఇంప్రెషన్ అయితే రాలేదనమాట ఆ తాటి పునుగుల మీద. మరి తాటి రొట్టె అయినా ఎలాగొస్తుంది ఏంటో చూద్దాము. ఈ విధంగా ఇలాగా మంచి కలుపుకుంటున్నాను. మొత్తం కలిసేంత వరకు కలుపుకోవాలి. మొత్తం బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టి ఒక అరగంట వదిలేయాలి. దోసల పిండి అయితే మెత్తగా నలిగిపోయింది. ఇంక ఇప్పుడు ఏదైతే డబ్బాలోకి ఎత్తేస్తాను. చక్కగా నలిగిపోయింది. దోసల పిండి అయితే రెడీ అయిపోయింది. ఇంక డబ్బాకి ఎత్తేసాను. ఇంక ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటాం. నేను దోసల పిండి చేసిన ఇడ్లీ పిండి చేసిన ఈ డబ్బానే చేస్తా అనమాట. ఎక్కువేమి చేయను. ఇది ఒక 2-3 డేస్ వస్తుంది అంతే. ఇంక ఇది తీసుకెళ్లి ఫ్రిడ్జ్ లో పెట్టేస్తా. నేను అన్ని పనులు చేసేసరికి ఇంక ఈ తాటి రొట్టె కోసం కలుపుకున్నాం కదా, ఇది కూడాను కలుపుకొని అరగంట అయిపోయింది అనమాట. ఇంక ఇప్పుడు తాటి రొట్టె స్టార్ట్ చేసేస్తాను. ఇదిగోండి చక్కగా నూకైతే నానిపోయింది. ఇప్పుడు కడాయి పెట్టుకుని అందులో ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ కొంచెం ఎక్కువగానే వేసుకున్నాను.
ఇందులో ఇప్పుడైతే ఈ కలిపిన మనం ఈ పిండిని ఇంకా రొట్టెలా వేసేస్తాను. తాటి రొట్టె అయితే వేసేసాను. ఇంకా మూత పెట్టేసి లో ఫ్లేమ్ లోనే 20 to 25 మినిట్స్ అయితే ఇంకా అలా కుక్ చేసుకోవాలంట. చూద్దాము ఇది ఎలా వస్తుందో. ఇంకా మీడియం ఫ్లేమ్ కూడా కాదు, లో ఫ్లేమ్ లోనే ఉంది. ఆడవాళ్ళు ఇంట్లో పనులు చేయడానికి ఓపిక ఉండాలే గాని పనులు ఒకటికొకటి తన్నుకొచ్చేస్తాయి అనమాట. లంచ్ చేసినప్పటి నుంచి ఇప్పుడు వరకు కూడాను కనీసం ఒక 5 నిమిషాలు కూడా కూర్చోలేదు. ఒకటి తర్వాత ఒకటి పనులు చేస్తూనే ఉన్నాను. లంచ్ చేసాము, ఆ తర్వాత గిన్నెలు తోమాను, తర్వాత దోశల పిండికి గ్రైండర్ లో వేసాను. మా పిల్లలేమో అక్కడ ఎక్కువగా ఏంటది టీవీ ఎక్కువైపోతుంది అనేసి టీవీ ఆపేసి చదవమంటే వాళ్ళు చదివారు. ఇంకా తర్వాత ఏమో నేను తాటి రొట్టె కోసం అనేసి పిండి ప్రిపేర్ చేసుకున్నా. అది ప్రిపేర్ చేసుకున్నప్పుడు కల్లా ఇక్కడ గ్రైండర్ లో దోశల పిండి రెడీ అయిపోయింది. ఇంక ఇది ఎత్తి గ్రైండర్ మొత్తం కడిగేసి పెట్టాను అన్నప్పటికి తాటి రొట్టె మిక్స్ కలుపుకున్నాను కదా, మొత్తం మిక్స్ చేసుకున్నాను కదా, అది కలిపి 1/2 అవర్ అయిపోయింది. ఇంక ఇప్పుడు అదైతే పొయ్యి మీద పెట్టాను. ఇంకా మా పిల్లలకేమో క్లాస్ రూమ్ అప్డేట్ వచ్చేసింది. అసలు వాళ్ళు ఏం రాశారో ఏం రాయలేదో చూసి వాళ్ళకి ఇంకా హోంవర్క్లు చేయించాలి, తప్పదు. మధ్యాహ్నం నుండి 1 by 1 అన్ని పనులు చేసేసరికి ఇప్పుడు టైం అయితే చూడండి, అదిగోండి 10 నిమిషాలు తక్కువ 4 అయిందనమాట. ఇంకా మా పిల్లలకి హోంవర్క్లు స్టార్ట్ చేయాలి. క్లాస్ వర్క్ చేసిన నోట్ బుక్స్ మ్యామ్ ఏమో ఇంకా సబ్మిట్ చేసేమన్నారంట. ఇద్దరు సబ్మిట్ చేస్తారంట. ఇంకా ఇంటి దగ్గర ఏదో ఒకటి రాయిపిద్దాం అనేసుకొని ఇంకా హోంవర్క్ నార్మల్ రఫ్ నోట్ బుక్స్ ఉంటాయి కదా, ఏదో ఒక బుక్ తీసేసి ఇంకా రాయమంటున్నాను. ఇంకా బయట వర్షం ఒకటి అసలు అంచి ఎట్టట్లేదు అనమాట. మా బావ డ్యూటీకి వెళ్ళిన తర్వాత నుంచి స్టార్ట్ అయింది. ఇంకా కంటిన్యూస్ గా అలాగ చినికి పడుతూనే ఉన్నాయి. ఇదిగోండి తాటి రొట్టె అయితే రెడీ అయిపోయింది. కింద పక్క అయితే మంచి కలర్ వచ్చింది అనమాట, బాగా కాలింది. ఇంకా స్టవ్ అయితే ఆఫ్ చేసేసాను. కాసేపు చల్లారిన తర్వాత ఇంకా తీస్తాను, ఎలా వస్తుందో ఏంటో. స్మెల్ అయితే బాగుంది. తాటి రొట్టె అయితే ఆపేసానని చెప్పాను కదా, ఇదిగోండి తాటి రొట్టె అయితే ఇంకా ప్లేట్ లోకి తీసేసి కట్ చేసి చూసాను అనమాట. లోపల నూకదంతా బాగా ఉడికింది. మరి ఇది చేదుగా ఉంటదా లేదంటే ఇది ఎలాగ వచ్చిందో టేస్ట్ అయితే చూడాలి. కింద పక్క అయితే కాస్త మాడింది కానీ పై పక్క అయితే మంచిగానే ఉందనమాట. ఇంకా నేనైతే ఒక మొక్క టేస్ట్ చేస్తాను, అసలు ఎలాగొచ్చిందో ఏంటో. స్మెల్ అయితే చాలా బాగా వస్తుంది. ఆ రోజు పునుగులు కూడా స్మెల్ అయితే చాలా బాగా వచ్చాయి, కానీ తింటేనేమో కొంచెం చేదనిపించాయి. ఇవి ఎలాగుంటది ఇది ఈ తాటి రొట్టె ఎలాగుంటదో ఏంటో నాకైతే తినాలంటే కొంచెం భయంగానే ఉంది. బట్ చేసింది తినడానికి కాబట్టి కొంచెం టేస్ట్ చేసి చెప్తా. ఆ రోజు మేము పునుగులు తిన్నప్పుడు ఎలాగైతే కొంచెం చేదు ఉందో ఇది కూడాను అలాగే కొంచెం చేదుగానే అనిపిస్తుంది అనమాట తిన్నాక. మరి ఎందుకు ఇలాగా నాకైతే అర్థం కావట్లేదు. కానీ లాస్ట్ టైం ఏంటంటే పునుగులు చేసేటప్పుడు ఆ నెక్స్ట్ డేకి చేదేమీ లేదు. మేబీ ఇది కూడా నెక్స్ట్ డేకి చేదేమీ లేకపోతే ఇంకా రేపే తినాలి. ఆ తాటి రొట్టె చేసినందుకు నాకు తినక తప్పదు. మా పిల్లలు అయితే అది తిననేసారు. ఇంక నేనైతే నిన్న జేబ్రా కేక్ అయితే చేశానమాట. ఇంక ఈ జేబ్రా కేక్ అయితే వాళ్ళకి ఈవినింగ్ స్నాక్ లాగా ఇచ్చేస్తాను. స్పాంజ్ కేక్ తీసుకో తినండి. బాగుందా లేదా పెద్దడు? ఇంక ఈవినింగ్ మా పిల్లలకి స్నాక్స్ అయితే ఇదే అనమాట. ఇలా కేక్స్ తింటున్నారు కదా అనేసి ఓన్లీ స్పాంజ్ కేక్స్ అయినా గానీ అప్పుడప్పుడు చేస్తున్నా గానీ తినరనమాట. చాలా రేర్ గా చేస్తా ఉండాలి, అప్పుడే వీళ్ళకి ఇష్టంగా తింటారు. అప్పుడెప్పుడో మా బావ బర్త్డేకి చేశాను, మళ్ళీ ఇప్పుడు చేశాను అనమాట ఇంట్లో కేకు. నిన్న చేశాను. ఇంకా చక్కగా కాసేపు చదువుకున్నారు, కాసేపు రాసుకున్నారు. తర్వాత రేపు మళ్ళీ స్కూల్ కి ఏ బుక్స్ తీసుకువెళ్ళాలి ఏంటి అవన్నీ నేను చెప్పేస్తే ఎవరి బ్యాగులు వాళ్ళు సర్దేసుకున్నారు. ఇంకా ఈవినింగ్ స్నాక్స్ కూడా తినేస్తే బయట కాస్త వర్షం అయితే తగ్గింది. ఇంకా సైకిల్ కానీ లేదంటే ఏదో ఒకటి తొక్కొచ్చు. పార్క్కి వెళ్తే మాత్రం బురదగా ఉంటుంది కాబట్టి సైకిల్ తొక్కడమా లేకపోతే ఈ రోడ్డు మీదే కాసేపు ఆడుకోవడమా ఏదో ఒకటి చేస్తారు. ప్రెసెంట్ చినుకులేమీ లేవు, అందుకోసమనే మా పిల్లలకి అయితే సైకిల్ ఇచ్చానమాట. సైకిల్ తొక్కుతున్నారు. అంతకు ముందు ఏంటంటే సపోర్ట్ వీల్స్ ఉండేవి, అప్పుడు వాళ్ళ మటుకు వాళ్ళే తొక్కేవాళ్ళు, అంతా బాగుండేది. ఇప్పుడు ఏంటంటే వాళ్ళకి అలా వదిలేయడానికి ఛాన్స్ లేదనమాట. సపోర్ట్ వీల్స్ తీసేసాము, కొత్తగా నేర్చుకున్నారు. సైకిల్ అయితే తొక్కేస్తున్నారు సపోర్ట్ వీల్స్ లేకుండా. కాకపోతే ఏంటంటే రిటర్న్ చేసేటప్పుడు నెక్స్ట్ వాళ్ళు ఎక్కేటప్పుడు వాళ్ళ మటుకు వాళ్ళు ఎక్కలేకపోతున్నారు అనమాట. హెల్ప్ చేయాల్సి వస్తుంది. ఇంకా అది కూడా వచ్చేస్తే అప్పుడు సపోర్ట్ వీల్స్ ఉండేటప్పుడు ఎలాగైతే వదిలేసే వాళ్ళమో సైకిల్ తొక్కుకోండి అనేసి ఇంకా అలా వదిలేయచ్చు. బట్ ఇప్పుడు అలా వదలలేము. నాకు కూడా కాస్త వాకింగ్ చేసినట్టు ఉంటుంది అనేసి వెళ్తున్నాను. ఆల్రెడీ వాళ్ళ చివరికి వెళ్ళిపోయారు. నేను చివరికి వెళ్ళినంత వరకు అక్కడ వెయిట్ చేస్తా ఉంటారనమాట. రిటర్న్ చేసేటప్పుడు దిగిపోతారు భయంకి. మళ్ళీ నేనే వాళ్ళకి కొంచెం సపోర్ట్ ఇస్తే చాలు మళ్ళీ ఎక్కి కూర్చుంటారు సైకిల్ మీద. దిగిపోయారా సైకిల్? ఎక్కండి.
రాదా? నేర్చుకుంటే అదే వస్తుంది. సపోర్ట్ వీల్స్ లేకుండా సైకిల్ రాదు. స్టార్టింగ్ లో అమ్మ నాన్న హెల్ప్ చేస్తే ఇప్పుడు బాగానే నేర్చుకున్నారుగా, తొక్కుతున్నారుగా. ఇప్పుడు ఎక్కడం కూడా నేర్చుకోవాలి. అయ్యయ్యో, కొంచెం హెల్ప్, చిన్న సపోర్ట్, జస్ట్ మనం ఇలా పట్టుకుంటే చాలన్నమాట, సైకిల్ ఎక్కిపోతాడు. ఇంకా ఆ బ్యాలెన్స్ ఒక్కటే తెలియట్లేదు ఎలాగ ఎక్కాలి అనేది. సైడ్ కూర్చోమ్మా, కూర్చో. సైడ్కి కార్ వస్తే సైడ్కి వెళ్ళాలి. సైడ్ అదంతా వచ్చింది, దిగిపోయిన తర్వాత ఎక్కలేకపోతున్నారు, అదొక్కటే ప్రాబ్లం. సైకిల్ తొక్కుకొని ఇంటికి వచ్చేసాము. ఇంకిద్దరు కూడా కాళ్ళు చేతులు కడుక్కొని చక్కగా కొంచెం వాటర్ తాగేసి ఇదిగోండి ఇంకా టీవీ వేసుకున్నారనమాట. వాళ్ళకి నచ్చింది ఇప్పుడు కాసేపు చూసుకుంటారు. నేనైతే మళ్ళీ వంట పని స్టార్ట్ అనమాట. ఈ రోజు నైట్ కి మళ్ళీ ఏదో ఒకటి వండాలి, ఏదో ఒకటి డిసైడ్ అవుతాను. ఫస్ట్ ఇంకేటి డిసైడ్ అవ్వలేదు. ఇంక ఈ రోజు నైట్ డిన్నర్ లోకి అయితే నేను ఇంకా చపాతీ చేయాలనుకుంటున్నాను. చపాతీ కూడాను మళ్ళీ కర్రీ చేసి చపాతీ చేసి డబుల్ పనులు అయిపోతాయి కదా. అందుకోసమనే ఏంటంటే సింపుల్ గా నేను పన్నీర్ పరాటా లాగా చేసేద్దాము. ఇంకా అలా ప్లెయిన్ గా కూడా తినేయచ్చు అనుకుంటున్నాను. ఇంకా పన్నీర్ పరాటా చేసేస్తా. ఇంకా చపాతీ ముద్ద కలిపేస్తాను. ఆ తర్వాత పన్నీర్ గ్రేట్ చేసుకొని సింపుల్ గా ఈ రెసిపీ చూపించేస్తాను. మరి ఎక్కువ హడావిడేమీ చేయకుండా. నేను కూడా ఇప్పుడు వరకు పన్నీర్ రోల్ అని, పన్నీర్ కర్రీస్ తర్వాత అట్లాంటివి ట్రై చేశాను, కానీ పన్నీర్ పరాటా అయితే చేయడం ఫస్ట్ టైమే. ఇంక ఇప్పుడు ట్రై చేస్తున్నా, ఎలాగొస్తుందో ఇది కూడా చూద్దాము. ఏంటో అన్ని ట్రై చేయడానికే సరిపోతుంది జీవితము. చపాతీ ముద్ద అయితే కలిపేశాను, ఇది ఒక సైడ్కి పెట్టుకున్నా. ఇంక ఇదిగోండి ఇదంతా కూడాను పన్నీర్ అనమాట. పన్నీర్ ని ఈ విధంగా తురుము పెట్టుకున్నాను. అలాగే ఉల్లిపాయ ముక్కలు, నెక్స్ట్ ఇవి పచ్చిమిర్చి అనమాట, పచ్చిమిర్చి ముక్కలు ఇవి ఇలా కట్ చేసుకున్నాను. ఇవన్నీ కూడా ఇప్పుడు ఒక బౌల్లో వేసుకుంటా. అన్ని ఇందులో వేసేసాను. ఇప్పుడు ఇందులో రుచికి సరిపడా సాల్ట్, కొంచెం అంత పసుపు, ఆల్రెడీ పచ్చిమిర్చి వేసాం కాబట్టి కొంచెం అంత కారం వేస్తున్నాను, కొంచెం అంత ధనియాల పొడి, కొంచెం అంత జీలకర్ర పొడి, అంతే. ఇప్పుడు వీటన్నింటిని కూడా బాగా కలుపుకుందాము. ఇంకా మనకి పన్నీర్ పరాటాకి లోపల స్టఫ్ పెడతాం కదా, అదైతే రెడీ అయిపోయినట్టే. ఇంకా లేట్ చేయకుండా పరాటాలు చేసేస్తాను. ఇంకా ఆలు పరాటాలు చేసినట్టే, ఇంకేముంది. కొంచెం చపాతీ ముద్ద తీసుకొని మధ్యలో ఇంక ముద్ద పెట్టుకొని చపాతీలో రోల్ చేసేయడమే. టేస్ట్ ఎలాగొస్తుందో ఏంటో చూడాలి. ఇదిగోండి ఈ విధంగా మంచిగా కలిపేసుకున్నాను. ఫస్ట్ పన్నీర్ పరాటా అయితే రెడీ అవుతుంది. ఇదిగోండి లోపల అయితే స్టఫ్ ఇంక ఇది పెట్టాను అనమాట. పన్నీర్ మొత్తం తురిమాం కదా, ఇది చూద్దాం టేస్ట్ ఎలాగుంటుందో. ఎలాగున్నా కానీ అది పన్నీర్ తో చేశానంటే మా పిల్లలు తినేస్తారు. నాకు పన్నీర్ అంటే ఇష్టమే కాబట్టి ఇంకే టెన్షన్ లేదు. ఎలాగున్నా కానీ అడ్జస్ట్ అయి తినేస్తాము. చేదుగా అయితే ఉండదు, అదైతే పక్క. మా బావ మిస్ అయిపోతున్నారు ఈ పన్నీర్ పరాటా. సరేలేండి, ఫస్ట్ టైం ట్రయల్ కదా, బాగా వస్తే నెక్స్ట్ టైం మా బావ ఉన్నప్పుడు కూడా ఒకసారి చేస్తాను. మెయిన్ ఏంటంటే మా పిల్లలతో పాటు నేను కూడాను వాకింగ్ లా చేశాను కదా, మా పిల్లలు సైకిల్ తొక్కుతుంటే చాలా డేస్ తర్వాత మళ్ళీ వాకింగ్ చేశాను అనమాట. కాస్త కాళ్ళ నొప్పులు కనిపిస్తున్నాయి. అండ్ నాకు కూడా ఎక్కువగా వండే ఓపిక లేదు. పొద్దు నుంచి వంట 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 ఎన్నిసార్లు వండుతాను చెప్పండి. అందుకోసమనే కొంచెం సింపుల్ గా అయిపోయే ప్రాసెస్ అయితే బెటర్ అనేసి ఈ పన్నీర్ పరాటాని సెలెక్ట్ చేసుకున్నాను. ఇంక ఈ పన్నీర్ పరాటా అనుకోండి, సింపుల్ గా పరాటా చేసేస్తే చాలు. ఇంకా అలాగ వేడివేడిగా తినేయొచ్చు. ఇంకా సపరేట్ గా కర్రీస్ ఏమి వండక్కర్లేదు. అందుకోసమనే ఇది చేసేస్తున్నాను. ఇంకా లేట్ చేయకుండా ఫాస్ట్ గా చేసేస్తా. తినేస్తావా? కూర కావాలా? ఇంకా ఇందులో ఏముందో తెలుసా? ఇది ఏంటిది? ఎగ్ కాదురా, ఇది పన్నీర్ స్టఫ్డ్ పన్నీర్ చపాతీ, పన్నీర్ పరాటా. ఇందులో ఏముంది తెలుసా? పన్నీర్. చపాతీ కంటే పరాటా కొంచెం థిక్గా ఉంటది కాబట్టి ఇంకా నేనైతే మనిషికి 2 ఏమీ చేయలేదనమాట. జస్ట్ ఎన్ని అయినాయి? 4 అయ్యాయి అంతే. 4 అయితే చేశానమాట. ప్రయోగం కదా, ఫస్ట్ నేను తినేసి మీకు పెడతా. నేను చేసిన తాటి పండుతో రెసిపీల కంటే ఇది మోర్ దాన్ బెటర్ గా ఉంది. చాలా బాగుందమ్మా. ఎలాగుంది? ఈ రోజుకి మా డిన్నర్ అయితే ఇదనమాట, పన్నీర్ పరాటా. టేస్ట్ అయితే బాగుంది, చాలా ఈజీ కూడాను. ఇలాగా కాకుండా చపాతీ వేరేగా పన్నీర్ కూర సపరేట్ గా వండితే ఇంక ఈ పాటికి నేను వంటే చేస్తూ ఉండేదాన్ని అనమాట. ఇంకా మా ముగ్గురము ఇది తినేస్తాము, తర్వాత మళ్ళీ కలుపుతాము. పన్నీర్ పరాటా అయితే తినేసాం మా ముగ్గురము. టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగా వచ్చింది. సింపుల్ గా ఫాస్ట్ గా చేసేసినా గానీ టేస్ట్ అదిరిపోయింది. మా ముగ్గురికి అయితే బాగా నచ్చింది. గ్యాస్ స్టవ్లు అవన్నీ క్లీన్ చేసేసిన తర్వాత ఇంకా మధ్యాహ్నందే కొంచెం అన్నం ఉంటే ఆ అన్నం అయితే మా పిల్లలకి తినిపించేశాను. ఇంకా అన్నం తినగా వచ్చిన గిన్నెలన్నీ కూడాను తోమేశాను అనమాట. బాస్కెట్ నిండిపోయింది ఈ రోజు గిన్నెలతో. ఇంకా మా పిల్లలకైతే ఇంకా ఇప్పుడు పాలు అనమాట. పాలల్లో కొంచెం అంత హనీ, అలాగే పసుపు, కొంచెం అంత మిరియాల పొడి వేసి అయితే ఇస్తున్నాను.
చెప్పాను కదా లాస్ట్ బ్లాగ్ లో కొంచెం జలుబు దగ్గుగా ఉన్నారు అనేసి, ఇంకా కంటిన్యూగా పడుతున్నాను, ఇవే ఇస్తున్నాను అనమాట. ఇంకా ప్లెయిన్ మిల్క్ అయితే ఇవ్వట్లేదు. పర్లేదు, చాలా వరకు కూడాను కంట్రోల్ అయింది. ఇప్పుడు వరకు ఇంకా సిరప్స్ ఏమి స్టార్ట్ చేయలేదు అనమాట, బాగానే కంట్రోల్ అయింది. ఇంకొద్ది రోజులు ఇలానే పడదాం అనేసుకొని ఇంక మెడిసిన్ ఏమి యూజ్ చేయట్లేదు. ఏమేమి లింక్సిపోతాను, వీడియో తీస్తున్నా నేనే, పర్లేదులే. ఇద్దరు సోఫాలో అలాగా పక్క జాయిన్ పడుకొని టీవీ చూసుకుంటారు. తినేసారు కదా, తినేసిన తర్వాత మళ్ళీ కాసేపు అయితే టీవీ చూస్తున్నారు. మిల్క్ మా పిల్లలు చక్కగా ఇలాగా ఏం కలిపిసి ఇచ్చినా కానీ తాగేస్తారు. ప్లెయిన్ మిల్క్, ఏం పంచదార, ఏ హార్లిక్స్, బూస్ట్లు అలాంటివి ఏమి కలిపేసి ఇవ్వకుండా కూడా తాగేస్తారనమాట. వీళ్ళకి అలవాటు చిన్నప్పటి నుంచి. ఇంకా మా పిల్లలు పాలు కూడా తాగేశారు. ఇంకా బొజ్జునే టైం అయిపోయింది అనమాట. ఇంక బొజ్జుడిపోతారు. అయితే ఓకేనమ్మా, అదిగో స్టార్ట్ అయిపోయింది. ఇంకేంటి స్టార్ట్ అవ్వలేదా అనుకోను. ఇంకా మా పెద్దోడికి అయితే ఈ ముందు 2 పళ్ళు కదులుతున్నాయి, అవి ఎప్పుడో ఒకప్పుడు ఊడిపోతాయి. మీద పళ్ళు అన్ని కూడా ఇంకా ఖాళీ అనమాట. ఇంక ఇది ఈ రోజు వీడియో. ఈ వీడియో నచ్చితే ఏం చేయాలి చిన్నడు పెద్దడు? లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీ ఇద్దరు బాయ్ బాయ్ చెప్పండి. పదండి, ఇంక వచ్చిండ్రు, పదండి, చలో చలో. మా పిల్లలు అయితే పడుకోవడానికి బెడ్రూమ్ లోకి వెళ్ళారు. ఇంకా నేనైతే వెళ్ళి వాళ్ళకి బెడ్ టైం స్టోరీ చెప్తేనే పడుకుంటారనమాట. వెయిటింగ్ నా కోసము. అక్కడ గబ్బిలలో చూస్తాండ్రు. ఏట్రా ఏటెట్టుకున్నావురా పాకెట్లా? ఏటు పెట్టుకున్నావు పాకెట్లో? ప్యాంట్ లోపల పెట్టుకున్నావా, పాకెట్లు కదా, మంచోడివే. ఇంకా మా పిల్లలకైతే పడుకోబెట్టేస్తాను. ఇంకా మా బావ వచ్చిన తర్వాత నైట్ కి డిన్నర్ ఏమి తిన్నాను చెప్పారు కానీ ఓన్లీ మిల్క్ తాగుతామన్నారు. మా బావ వచ్చిన తర్వాత మిల్క్ కొంచెం వేడి చేసి ఇవ్వాలి. మా పిల్లలు అయితే పడుకుపోయారు. ఇంకా మా బావ రావడానికి అయితే టైం ఉంది. ఇప్పుడు నాకు టైం దొరికింది అనమాట. నాకు నచ్చింది టీవీలో వేసుకొని చూసుకోవడానికి అనేసి. మళ్ళీ మా బావ వస్తే చాలన్నమాట, ఆ న్యూస్ అంటారు. ఇంకా నేనైతే ఇప్పుడు కాసేపు ఇంకా 1/2 అవర్ ఉందనమాట, చక్కగా నాకు నచ్చింది వేసుకొని చూసుకుంటా. టైం అయిపోయింది. మా బావ అయితే డ్యూటీ నుండి వచ్చేసారు. ఇంకా పాలు కూడా వేడి చేసి ఇచ్చేసాను. ఇంకా పాలు తాగే ముందు బావ తాట చేసా, కొంచెం టేస్ట్ చేయొచ్చు కదా ప్లీజ్. బాగుందా? బాగుంది, నిజంగా బాగుందా? బాగుంది. చిన్న ముక్క అది తిని పాలు తాగొచ్చా? తాగొచ్చు. ఏమన్నా అయితే మరి ఉందమ్మా, ఏమన్నా అయితే వాళ్ళ సాక్ష్యం. ఎందుకు ఇట్ అవుతుంది? చేదుకుందా? కానీ నాకు వేడి వేడిగా ఉన్నప్పుడు తినేటప్పుడు మాత్రం కొంచెం చేదుగా అనిపించింది. ఇప్పుడు అంత ఎక్కువ చేదు అనిపించట్లా. మన పునుగులు బాగా, పునుగులు తిన్న దానికన్నా ఇదే బాగుంది కదా. నాకు కూడాను, నేను కూడా వీడియో ఎండింగ్ లో చెప్పాలనుకున్నాను. నేను గోరువెచ్చగా తిన్నప్పుడు ఏంటంటే నాకు కొంచెం చేదు అనిపించింది. చల్లగా అయిపోయిన తర్వాత తింటే ఏంటంటే అంత చేదేం అనిపించలేదు అనమాట. నేను కూడాను ఏంటది పన్నీర్ పరాటా చేసాను కదా, అది తినేసిన తర్వాత చిన్న ముక్క టేస్ట్ చేశాను అనమాట. చాలా బాగా ఉంది అనిపించింది. పన్నీర్ పరాటా బాగుంది. నెక్స్ట్ టైం నువ్వు ఉన్నప్పుడు చేస్తాను. నేను లేనప్పుడు ఇలాంటి ట్రై చేసి తినకుండా. ఉంచినవేమో తినరు, ఉంచినవేమో కావాలి. చేదుకుందా? నిజం చెప్పాను, చేదుగా లేదు. ఓకే కదా, ఇది ఒక డిఫరెంట్ టేస్ట్. మనం ఫస్ట్ టైం తింటున్నాం కాబట్టి మనకి కొంచెం డిఫరెంట్ గా అనిపిస్తుంది. కానీ ఓకే, పురుగుల కంటే ఇది కొంచెం బెటరే. పిల్లలు తిన్నారా? అసలు తినరు. ఇలాంటివి చూపిస్తే చాలా అంత దూరం పరిగెడతారు. చిన్న ఇది తింటావా? పామ్ ఫ్రూట్ పల్పుతో చేసింది. అలా అమ్మ మీద ఎంత నమ్మకమో. బిర్యానీలో అయితే అమ్మ బాగా చేసింది కాబట్టి తింటారు. దాంతో చేసింది తాటి రొట్టె. తింటావా అంటే పెద్దడు కలుకొని బయటకు వచ్చండి కిచెన్ లో నుండి. ఇంకా మా బావ అయితే అలాగో కొంచెం అంతా అయితే తాటి రొట్టె అయితే తిన్నారు. టేస్ట్ అయితే పర్లేదు, బానే ఉంది. పునుగులతో కంపేర్ చేస్తే అసలు ఆ పునుగులు ఫస్ట్ రోజు తిన్నప్పుడే చేదు కనిపిస్తుంది. తర్వాత రోజు తింటే చేదు లేదు. ఆల్రెడీ చెప్పాలి. నాకేమనిపిస్తుంది అంటే ఇవి వేడిగా ఉన్నప్పుడు తినకూడదేమో, చల్లగా అయిన తర్వాత తినాలేమో అనిపిస్తుంది. పాలు తాగేసిన తర్వాత మళ్ళీ గిన్నెలు వచ్చాయనమాట. గిన్నెలు అంటే ఒక గ్లాసు, తర్వాత పాలు హీట్ చేసింది అది మళ్ళీ తోమాను. ఏం చేస్తాం, ఏదో ఒకటి చెప్పేసి తోమించేస్తాండ్రు. అంతేకాని నేను తోమేతనని మాత్రం అంటారు. ఏమంటే పని మనిషికి పెడదాం అంటారు. ఆ పని మనిషికి ఇచ్చే డబ్బులేమో నాకు ఇచ్చేసి నేను అన్ని చేసుకుంటా అంటే మాత్రం డబ్బులు ఎవరు. పాలు మాత్రం క్లీన్ ఉన్నట్టు అయితే అనిపిస్తుంది. అక్కడంతా బూజులుగా ఏదోలా ఉండేది కదా, క్లీన్ గా ఉంది. అప్పుడప్పుడు నువ్వు హెల్ప్ చేస్తానంటుంటే అప్పుడప్పుడు కొంచెం కొంచెం నేను క్లీనింగ్ చేస్తా ఉంటాను. అమ్మా ఇంక సోది ఎందుకు గానీ ఆల్రెడీ నాకు నిద్ర ముంచుకొచ్చేస్తుంది.
మా పిల్లలకు పడుకోబెట్టినప్పుడే నాకు కొంచెం మా వారం వచ్చిందనమాట. మళ్ళీ సడన్ గా మా బావ రాలేదు కదా ఇంకా అనేసుకుని మళ్ళీ వచ్చి హాల్లోకి వచ్చాను. లేకపోతే అప్పుడే పడుకుపోయేదాన్ని. ఇంక చూసారు కదా, ఇది ఈ రోజు వీడియో. ఈ వీడియో ఇంతటితో సమాప్తం. మళ్ళీ ఇంకొక కొత్త వీడియోలో రేపు కలుస్తాను. See you tomorrow. Bye bye. Good night.